గురుదక్షిణ కథానిక. రచన కె తాయారమ్మ గారు. చదువుతున్నది ఎస్టీకే శిరీష. ఈసారి ఎలాగైనా పేరన్న శాస్త్రి గారిని చూడాలి అనుకుంటూ ప్యాసింజర్ బండి దిగాడు శ్రీవాత్సవ. పేరన్న శాస్త్రి గారు శ్రీవాత్సవ గురువుగారు, స్ఫూర్తి ప్రదాత, అన్నం పెట్టి ఆదరించిన మహామనీషి. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో, ఎలాగైనా వారిని చూడాలి. విజయనగరంలో ప్యాసింజర్ బండి దిగి అక్కడి నుంచి అప్పయ్యపేట బయలుదేరాడు. చాలా దూరం నుంచి వస్తున్నాడు శ్రీవాత్సవ. మళ్ళీ ఇప్పట్లో రాలేడు. అందుకే ఈసారి తన బ్రతుకు నిలబెట్టిన పేరన్న శాస్త్రి గారిని చూసి వెళ్ళాలి. అంతకు మించిన ఆనందం తనకి మరొకటి లేదు. గురువమ్మగారు తనకి బిస్తట్లో అన్నం వడ్డిస్తూ, ఇంత నోట్లో నాలిక లేనివాడివి ఎలా బతుకుతావురా అంటూ ఉండేది. ఆమె దేవత కాదు. అసలు పేరన్న శాస్త్రి గారు ఎవరు, తానెవరు? తండ్రి ట్రాన్స్ఫర్ల మీద తిరుగుతూ ఉండేవాడు. ఒకచోట నికరంగా ఉండకపోవడంతో తనకి ఏ చదువు అబ్బలేదు. అందున తండ్రి ఉద్యోగం ఒరిస్సాలో. తెలుగు అన్న పదమే తెలియదు తనకి. ఓసారి దూరబంధువు ఒక ఆయన తమ ఇంటికి వచ్చాడు. ఇలా పిల్లాన్ని చదువు సంధ్యలు లేకుండా పాడు చేస్తున్నారు, ఎక్కడో ఓ చోట స్థిరంగా ఉంచి చదివించండి అంటూ తల్లిదండ్రుల్ని కేకలేశాడు. నాన్న ఆలోచనలో పడ్డాడు. డబ్బు పెట్టి పట్టణాల్లో చదివించే స్తోమత లేదు తండ్రికి వరసకి పినతల్లి అయిన ఒక ఆమె అప్పయ్యపేటలో ఉంటే అక్కడికి పంపించాడు. పిన్నమ్మ, నీ రుణం ఉంచుకోను, ఈ పిల్లాన్ని బాగు చెయ్యి అంటూ. నువ్వు వేరే చెప్పాలా అంటూ హక్కును చేర్చుకుంది అమ్మమ్మ. కానీ అమ్మమ్మ ఆ రోజు తనకి బాగా గుర్తు. అయ్యోరు, ఈ బుడ్డోణ్ణి బాగు చెయ్యండి, ఇప్పటికీ వీడికి ఒక్క అక్షరం ముక్క కూడా రాదు అంది ఒక గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి. ఆయనే పేరన్న శాస్త్రి గారు. ఆయన తనని దగ్గరకు తీసుకుని, నీ పేరేమిటి అన్నారు. నా పేరు బొజ్జిబాబు అన్నాడు తను సిగ్గుపడుతూ. ఇవాళ నుంచి నీ పేరు శ్రీవాత్సవ అన్నారు గురువుగారు. ఆయన ముందు తను వినయంగా నిల్చున్నాడు. ఇలారా అంటూ పిలిచారాయన. దీనితో ఆ ఇసుక ఎత్తుకురా అంటూ పళ్ళెం ఇచ్చారు గురువుగారు. చదువుకి ఇసుక్కి ఏమిటి సంబంధం? బుర్ర పనిచేయలేదు. ఇసుక తీసుకెళ్ళాడు. దాన్ని వీధరుగు మీద ఓ చివరకు పోసి దాన్ని చేతితో సరిపాడు. తనని దగ్గరగా కూర్చోబెట్టుకొని తన చెయ్యి పట్టుకొని తన వేలుతో ఇసుకలో అక్షరాలు దిద్దించారు గురువుగారు. ఇదేమిటి ఈ పద్ధతి అనుకున్నాడు తను. అప్పుడు తనకి 13 ఏళ్ళు. ఇలా అక్షరాలు దిద్దితే దస్తూరి చక్కగా వస్తుందిరా అన్నారు. వేళ్ళు అరిగే వరకు అక్షరాలు దిద్ది కొంచెం కొంచెం నేర్చుకున్నాడు. ఒరే శ్రీవాత్సవ, మనం మన అమ్మ భాషని మర్చిపోకూడదురా. అమ్మ తర్వాతే అన్నీను అన్నారు గురువుగారు. అది తన పాలిటి వేదవాక్కు. త్వరలోనే చదవడం రాయడం వచ్చింది. సుమతీ శతకం, వేమన శతకం పద్యాలు చెప్తున్నారు గురువుగారు. తను పద్యాలు బాగానే చదువుతున్నాడు. ఒరే శ్రీవాత్సవ, నువ్వు ఒక ఎత్తుకి ఎదిగి తెలుగు భాషామ తల్లి ముద్దుబిడ్డని అనిపించుకోవాలిరా అన్నారు వాత్సల్యంతో నిండిన గొంతుతో. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఆ ఊళ్ళో ప్రెసిడెంట్ వెంకటనారాయణ సవిత్తముడు పట్నంలో చదువుతున్న సురేష్ బాబు సెలవులకి వచ్చాడు. నువ్వు తెలుగు చదువుతున్నావా? సి, ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా రాదా నీకు అంటూ గేలి చేశాడు. తనలో అంతర్మదనం ప్రారంభమయ్యింది. సురేష్ బాబు ఎంతో చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. వేషం, భాష అన్నీ కొత్తగా ఉన్నాయి. సురేష్ బాబు తన్ని తక్కువ అంచనా వేస్తున్నాడు. గురువుగారు చెప్పిన చదువుని నిర్లక్ష్యం చేయసాగాడు. 2-3 సార్లు పేరన్న శాస్త్రి గారు మందలించారు. నీకేమైందిరా అంటూ. గురువుగారు, ఈ చదువు బాగుండదండి. గురువుగారి కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పోయినాయి. మరి ఏ చదువు బాగుంటుందిరా? ఇంగ్లీష్ చదువు. వెంటనే చెంప చెళ్ళు మంది. చి అప్రాచ్యుడా! పేరన్న శాస్త్రి గారి కంఠం కంగుమంది. పో, నా ఇంట్లోంచి పో కఠినంగా శాసించారు. ఆ రాత్రి ఇల్లు వదిలాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి? అలా తిరుగుతూ ఉండగా జ్ఞానోదయమైంది. ఎవరో చెప్పారు ఉచిత విద్య, భోజన వసతి సౌకర్యాల గురించి. అక్కడికి చేరుకున్నాడు. అనిర్వచనీయమైన స్పందన ఏదో కలిగింది అంతరంగంలో. పట్టుదల ద్విగుణీకృతమయ్యింది. గురువుగారు ఎంత గొప్పవారు! గురువు పట్ల తన ద్రోహం చేశాడు. అమ్మమ్మ తనకి అన్నం పెట్టలేకపోతే గురువమ్మగారు అన్నం పెట్టి ఆదరించింది. తండ్రి చదివించలేకపోతే గురువుగారు అక్షరాలు నేర్పి తనని మనిషిని చేశారు. అలాంటి గురువు చేత చీత్కరింపబడ్డాడు. తను ఆ గురువు రుణం ఎలా తీర్చుకోవాలి? తన ఆకతాయితనం తనని గురువుకి దూరం చేసింది. తను చదవాలి, గురువుగారు చెప్పిన చదువు చదవాలి.
భవిష్యత్తు రంగుల హరివిల్లా కనిపించింది మనోనేత్రం ముందు. పట్టుదల పెరిగింది. బాగా చదివాడు. భాషా పాండిత్యాలు అలవడ్డాయి. పట్టా చేతికొచ్చింది. ఉద్యోగం వచ్చింది. ప్రయోజకుడయ్యాడు. ఇది ఎవరి భిక్ష? గురువు భిక్ష కాదు. గురువుని మర్చిపోలేదు. గురువుగారి పాదాల మీద వాలిపోవాలి. వెనకటి కథ ఒకటి గుర్తొచ్చింది. చదువు సంధ్యం లేని మరిదిని ఓ వదినగారు కాలితో తన్నిందట. దాంతో పౌరుషం వచ్చిన మరిది తిన్నగా కాశీ వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించి సకల విద్యా పారంగతుడై తిరిగి వచ్చి, తల్లి, మీరు ఆనాడు మీ కాలితో తన్ని ఉండకపోతే నేనింతటి వాణ్ణి అయ్యే ఉండేవాణ్ణి కాదు అంటూ ఆ వదినగారి కాళ్ళకి బంగారు కడియం తొడిగాడట. తనిప్పుడు గురువుగారికి ఎలాంటి సత్కారం చెయ్యాలి? ఆలోచనల మధ్య అప్పయ్యపేట చేరుకున్నాడు శ్రీవాత్సవ. గతం కరిగింది. వాస్తవం చోటు చేసుకుంది. గురువుగారింటికి నడిచాడు. వీధి అరుగు మీద భాగవతం పుస్తకం చదువుకుంటూ కూర్చున్నారు పేరన్న శాస్త్రి గారు. ఆయనకి ఎదురుగా నిల్చున్నాడు శ్రీవాత్సవ. తెల్లని పంచాలాల్చి చేతిలో ఆముక్తమాల్యద ప్రబంధం పట్టుకుని నిల్చున్న అతన్ని చూస్తూ, ఎవరు నాయనా నువ్వు అన్నారు పేరన్న శాస్త్రి గారు. గురువుగారు, నేను మీ శ్రీవాత్సవని. ఒకనాడు మీ విలువ తెలియక మీ చేత దూరంగా విసిరివేయబడ్డవాణ్ణి. కానీ మీ ఆశయాన్ని నెరవేర్చి ఇలా వచ్చాను మీ ముందుకి. తెలుగు భాషామ తల్లి పదారవింద సేవా పారాయణ్ణై జీవితాన్ని పునీతం చేసుకుంటున్నాను. నాటి నా చర్యకు సిగ్గుపడుతున్నాను. ఆయన పాదాలని కన్నీటితో కడిగి ఆయన చేతిని అందుకొని ఓ బంగారు కంకణాన్ని తొడిగి వెండి పొన్ను వెండి మువ్వలు అతికిన ఓ కర్ర ఆయనకు అందించి, మీరు శిక్షించిన ఈ చేతికి ఇదే నా గురుదక్షిణ అన్నాడు శ్రీవాత్సవ. ఆయుష్మాన్ భవ అంటూ శ్రీవాత్సవ తల నిమిరారు. నిండు మనసుతో గురువుగారైన పేరన్న శాస్త్రి గారు. సమాప్తం.